హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. కలియుగ దైవమైన ఆ శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుని చూడ్డానికి ఎంతో అదృష్టం చేసుకుంటేనే కదండీ మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళమండి. ఆయన పిలుపొస్తేనే మనం వెళ్తామనమాట ఆయన దగ్గరికి. ఇప్పుడైతే మాకు పిలుపొచ్చింది, చూసాము. తిరిగైతే మంగాపురం అయితే వెళ్తున్నామనమాట. సో, ఇక్కడేంటంటే అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పి రిటర్న్ అయ్యాము. ఇక్కడ అసలు చూస్తుంటే వైకుంఠానికొచ్చామా? లేకపోతే భూలోకంలోనే ఉన్నామా అన్నట్టు అనిపిస్తది. అందుకే అంటారండి వైకుంఠేశ్వరుడు అని చెప్పేసి. అసలు చూస్తుంటేనే ఏదో ప్రపంచంలోకొచ్చినట్టు అనిపిస్తది. మాకైతే ఈసారి ఎంత అదృష్టం అని చెప్పాలంటే, ఎందుకంటే గురువారం రోజు వచ్చామండి. ఇక మాకైతే నేత్ర దర్శనం అయితే జరిగిందనమాట. అసలు చాలా మంచి దర్శనం జరిగిందండి. చాలా సేపయితే నాయన్ని చూడగలిగాము. ఆ శ్రీనివాసుని ఎంతసేపు చూసామో, ఎంతసేపు చూసినా కూడా బయటకొచ్చాక అస్సలకి గుర్తుండడండి. అదేంటో అదొక ఆయన మాయనే చెప్పొచ్చు. ఎప్పుడైతే ఇలా నడిచి వెళ్ళే వాళ్ళం, ఈసారైతే బస్‌కే పైకి వెళ్ళిపోయామనమాట కొండ మీదకి. ఇక రిటర్న్ వచ్చేటప్పుడు అవే చెప్పుకుంటూ దిగామనమాట. ప్రతిసారి నడిచి వెళ్ళే వాళ్ళం, ఈసారి బస్‌కి వెళ్ళిపోయామని చెప్పేసి. ఇక టైం లేదండి దర్శనానికి. కాణిపాక ఇలా వెంటనే ఉన్నాయి కాబట్టి నడిచి వెళ్తే టైం సరిపోదు మళ్ళీ అని చెప్పేసి ఇక మాకైతే నైట్ 9కి అయితే స్లాట్ ఉందండి. ఇక ఆ టైంలో అయితే దర్శనం చేసుకోవాలి. ఇక దారిలో రిటర్న్ వచ్చేటప్పుడు ఇక జింక కనిపించిందండి. అసలు భలే ఉంది. ఎంత పెద్దగా ఉందో అసలు షూట్ చేయాలనిపించింది. పాపం మా బస్ ఆయన అయితే ఆపి మరీ షూట్ చేసుకోమన్నారు. ఇక షూట్ చేసుకున్నాననమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారనమాట. ప్రతి ఒక్కటి నాకు ఈ జర్నీలో ఎంజాయ్‌మెంట్‌గానే ఉండిద్ది. కానీ ఈ టర్నింగ్స్ తిరిగే దగ్గరే అండి నాకు పెద్ద తలనొప్పి. అసలేంటో కడుపులో తెవిలేస్తదనమాట. వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తది. ఇక ఎలాగోట కళ్ళు మూసుకున్నాను కాసేపు. కాకపోతే ప్రతిసారి మీద ఈసారి చాలా బెస్ట్ అండి. ఎందుకంటే కాస్త చూడగలిగాను వ్యూనంతాను. ప్రతిసారి అయితే ఇక కొండ దిగేదాకా పడుకొని నిద్రపోతూనే ఉండేదాన్ని. ఈసారైతే అలా అస్సలకి చేయలేదు. కొంచెం షూట్ చేయగలిగాను. ఎందుకంటే మేము వెళ్తానే నిమ్మ తొనలు తీసుకువెళ్ళామండి. ఇక అదైతే నోట్లో వేసుకునేసరికి కాస్త కమ్మగా అనిపించింది. వామిటింగ్ రాలేదు. ఇక్కడ చూసారు కదా! ఇక ఊరంతా కనిపిస్తుంది. బిల్డింగ్స్ చాలా బాగా అనిపించిందనమాట. చూస్తున్నారు కదా! ఎంత బావుందో. ఇలాంటివి ఎన్ని సార్లు చూసినా కూడా అస్సలకి మర్చిపోలేము. ఇక్కడేంటంటే ఆయన వెంకటేశ్వర స్వామి కొండ మీద అదిగోండి నన్ను చూపిస్తుంటే నేనైతే చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకున్నామనమాట. అసల భలే అనిపించారండి. ఇకైతే ఇలాంటి అనుభవం మళ్ళీ ఎప్పుడొస్తుందో